रेलवे पुलिस ने 6 अफराद को गिरफ्तार करते हुए 82 किलो गांजा जब्त किया। मुलजिमीन के पास से 3 सेलफोन भी बरामद किए गए। एक दूसरे केस में रेलवे पुलिस ने 2 अफराद को जो मुश्तबा हालत में पाए गए थे गिरफ्तार किया और उनके कब्जे से 12 तोले तलाई जेवरात और 1 लाख रुपए की नकद रकम बरामद की। इनके पास से 3 सेलफोन की जब्ती भी अमल में आई। 21 అంటే మనకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో ఉండే మౌలాల్ ఏరియాలో ఒక బ్యాగ్ క్లీన్ అయిందని చెప్పేసి మనకు ఒక కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ 18/10 జరిగింది. దాని ఆధారంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టేసి ఏడీజే గారి పర్యవేక్షణలో వదిలిపెట్టగా మాకు కొద్దిగా లింక్ దొరికింది. ఇతను మహారాష్ట్రకు చెందిన శ్రీనివాస్ దశరథ్ సర్పత్. ఇతను 33 సంవత్సరాలు, తండ్రి లేడు, తల్లి ఉన్నది, లావారీస్గా తిరుగుతూ మన సికింద్రాబాద్, నాంపల్లి ఈ ఏరియాలో దొంగతనాలకు అలవాటైంది. అయితే వీటి దగ్గర మనకు 80 గ్రాముల ఒక కేసులో దొరికింది. ఇంకో కేసులో 40 గ్రాములు గోల్డ్ దొరికింది. మరియు 80 గ్రాములలో 1 lakh క్యాష్ కూడా రికవరీ చేశాను. వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు రికవరీ అయినాయి. 3 సెల్ ఫోన్లలో ఒకటి నాంపల్లి ఏరియాలో ఒక సెల్ ఫోన్ రికవరీ అయింది. దగ్గర మొత్తం టోటల్ మీద ఇతని 3 కేసులు ఉన్నాయి. 3 కేసులు వీడిని రిమైండ్ చేసి నిన్న సాయంత్రం దొరికింది. రిమైండ్ చేసి కోర్టుకు పంపించాను. ఈయన అంతకుముందు సిటీలోనే హోటళ్ళలో పనిచేసేటోడు, కానీ ఆ డబ్బుతోటి అతనికి సరిపోవట్లేదని చెప్పేసి దొంగతనం చేస్తే తొందరగా ఎక్కువ పైసలు సంపాదించవచ్చు, లగ్జరీ బతుకోవచ్చు.